భారత్‌తో ఒక పక్కన స్నేహమే ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ చెప్తాడు. వాళ్ళ విదేశాంగ మంత్రి చెప్తాడు. అలాగే వాళ్ళ రాయబారి చెప్తాడు ఇరానోళ్ళు. కానీ మన షిప్పుల మీద దాడి జరిగినాయి. మన వాళ్ళు ఎవరైతే నావికులు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మన ఫ్లాగ్‌తోనే వచ్చే షిప్పులు. అంతకుముందైతే మాకు తెలీదు. అది వేరే ఫ్లాగ్‌తో ఉన్నదని చెప్పాడు. తర్వాత మన ఫ్లాగ్‌తో వచ్చిన షిప్పులు కూడా అడ్డుకున్నది, దాడి చేసిన సందర్భాలు. అదేమంటే తర్వాత బయటపడిన విషయం ఏంటంటే ఐఆర్‌జీసీకి ప్రభుత్వానికి సంబంధం లేకుండా పోయింది. ప్రభుత్వం ఒకటి చెప్తే ఐఆర్‌జీసీ మరొకటి చేస్తుంది. వాళ్ళు వీళ్ళ వాదన ఒప్పుకోవట్లేదు, రివర్స్‌లో పోతున్నారు అన్నటువంటిది ఒక వాదన. చైనా విషయంలో కూడా సేమే జరుగుతోందా? చైనాతో, భారత్‌తో, రష్యాతో సంబంధాలు ఒక పక్కన ఇరాన్ ప్రభుత్వం నడుపుతుంటే ఐఆర్‌జీసీ అసలు ఎవరూ మిత్రులు కాదు, అందరూ మాకు శత్రువులే అని భావిస్తోందా? చేతిలో ఆయుధాలు ఉన్నాయన్న అహంకారంతో విపరీత పోకడలకు పోత రెచ్చిపోతుందా? ఎందుకంటే తాజాగా హార్ముజ్ జలసంధి దగ్గర చైనాకి సంబంధించినటువంటి కార్గో షిప్ని ధ్వంసం చేసింది ఐఆర్‌జీసీ. అమెరికా నుండి చైనాకు వెళ్తున్నటువంటి షిప్ అది. అంటే అమెరికాలో లోడ్ చేసుకుని చైనాకు వస్తున్న షిప్ని హార్ముజ్ జలసంధి దాటుతుండగా ఇరాన్ సంబంధించినటువంటి ఐఆర్‌జీసీ వాళ్ళు పేల్చడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. ఏదైతే ఈ అటాక్ వెనకాల ఏముంది, అది ఐఆర్‌జీసీకి, బసెల్ ఫోర్స్కి, అట్లాగే ఎవరైతే కొమైనీ సైన్యానికి, ప్రభుత్వానికి మధ్యన ఉన్న తేడాల్లో భాగమా, లేదా వీళ్ళందరూ తేడా ఉన్నట్టు నటిస్తూ, మిత్రుత్వాన్ని నటిస్తూ, మిత్రుల నుంచి సాయం పొందుతూ ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారా? ఇది తేలాల్సింది.